వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన చిత్త ప్రకారం వెళ్ళినప్పుడు ఆ కెరతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం సెలవిస్తుంది. ఆ కెరుతు వాగు దగ్గర ఆ వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డప్పుడు వెంటనే కాకోల ద్వారా దేవుడు ఆయనకి భోజనం పెట్టాడు. అలాగే పాత నిబంధనలు చూస్తే నిర్గమకాండంలో మనం చూసినప్పుడు ఆ మన్నా కూడా వారికి భోజన ఆహారం దేవుడే సిద్ధపరిచాడు. కాబట్టి మొదట నీ అవసరాలు, నీ అక్కర్లు, నీ కొరతలు, నీ ఇబ్బందులు, నీ సమస్యలు తీరాలంటే మొదటగా ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. ఆయన రాజ్యంలో ఏముంది? సమాధానం ఉంది. ఆయన రాజ్యంలో ఏముంది? నెమ్మది ఉంది. ఆయన రాజ్యంలో సంతోషం ఉంది. ఆ రాజ్యం ఎక్కడుందంటే భూమి మీదనే ఉంది. ఈ భూమి మీద మనుషుల్లోనే ఉండాలనుకుంటున్నాడు యేసయ్య. ఈ రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్యం మనిషిలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. అలాగే ఈ సమాధాన సువార్త అనేకులకి చెప్పాలని నీ పట్ల దేవుని చిత్తం. నువ్వు చెబితే అప్పుడు ఆయన రాజ్యం వచ్చినట్లుగా నీ ద్వారా అనేకులు ప్రజలు ప్రభు దగ్గర రావాలి. అలాగే వారి కొరకు, వారి కష్టాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నీ అవసరాలు, నీ అక్కర్లు